ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణ గోవాలో ఏర్పాటు చేసిన శ్రీరాముడి కాంస్య విగ్రహావిష్కరణ ఈరోజు జరగబోతోంది. ఈరోజు అంటే నవంబర్ 28, 2025 శ్రీ సంస్థాన్ గోకర్ణ మఠంలో ఈ విగ్రహ నిర్మాణం చేపట్టారు. మఠం స్థాపించి 550 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఆధ్యాత్మిక నిర్మాణాన్ని చేపట్టారు. గుజరాత్లో ఆవిష్కరించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని చెక్కిన శిల్పి రామ్ సుతారే శ్రీరాముని విగ్రహాన్ని కూడా తయారు చేశారు. నవంబర్ 27 నుంచి ఈ మఠంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేపట్టారు. నవంబర్ 28న నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. శ్రీ సంస్థాన్ గోకర్ణ మఠం గోవా, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక మఠం. గౌడ సరస్వత బ్రాహ్మణులు ఈ ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ ఈ మఠాన్ని ఏర్పాటు చేసుకొని జీవనాన్ని కొనసాగించినట్టుగా చెబుతారు. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దేవాలయాలను ధ్వంసం చేసి బలవంతపు మత మార్పిడులు చేసి సారస్వత ఆలయాలను వేరే చోటకు మార్చినప్పుడు వారికి దిశానిర్దేశం చేసిందే ఈ మఠం. ఆధ్యాత్మిక సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడంలో ప్రథమ భూమిక పోషిస్తోంది.